అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇందులో ఇంత హస్త సాముద్రిక గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాం కూడాను. మీరు అర్థం చేసుకుంటే మంచిది. చాలా భాగాల్లో చాలా వివరాలుగా చెప్పాను. ప్రతి విషయం కూడా చేతిలో అన్ని విషయాలు అన్నిటికీ సంబంధించినవి చేతి రేఖల్లోనే ఉంటాయి. మన జీవితం మొత్తం అంతను చేతి రేఖల్లోనే ఉంటాయి. దాని ప్రకారమే మన జీవితం నడుస్తుంటుంది. ఇంతకుముందు కూడా గ్రహాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కేతు గ్రహం గురించి తెలుసుకుందాం కొంత. కేతు గ్రహం ఎక్కడ ఉంటుంది? జీవిత రేఖ ఇక్కడ బయలుదేరుతుంది, కుజస్థానం నుంచి ఇక్కడ ముగుస్తుంది. అంటే ఈ ముగిసిన ప్రాంతమే కేతుస్థానం అని కేతుగ్రహం. కేతుస్థానం కేతుగ్రహం అంటారు. ఈ భాగం ఇది కేతుస్థానం. ఈ కేతుస్థానం కేతుగ్రహస్థుడు ఎలాగ ఉంటాడు? కేతుగ్రహస్థుడు ఎలాగ ఉంటాడు అంటే దీనిలో కూడా ఒకటి రెండు రేఖలు ఉండాలి. చిన్న కనిపించినట్టుగా ఉంటాయి, చిన్న రేఖలు ఉంటాయి. అసలే అది అన్నిటికంటే చిన్న గ్రహం అన్నమాట. చాలా తక్కువ గ్రహం కేతుగ్రహం. ఏమంటే అది మోక్షస్థానం కదా. లాస్ట్ జీవితం అంతా మోక్షం కింద పోతుంది అనమాట. అదే కేతుస్థానంకి. అయితే ఈ ఒకటి రెండు గీతలు కానీ లేకపోతే ఇలాంటి 4 చిన్న రేఖలు ఉంటాయి. నారికేల రేఖలని ఇలాగ ఉంటాయి. అవి ఉన్నాయి. ఈ మొత్తం ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఈ స్థానంలో ఉండాలి, మధ్య భాగంలో. అంటే కేతుగ్రహస్థుడు అంతాడు. ఈ జాతకుడు అన్నాడు చాలా కఠినంగా ఉంటాడు అన్నమాట. చాలా మంచి హోదాల్లో మంచి ఉద్యోగం కానీ అన్నీ వస్తాయి. అన్నిటిలో కూడా అతని పై చెయ్యి అన్నట్టుగా ఉంటాడు అనమాట కేతుగ్రహస్థుడు. కానీ అతనికి ఏదో ఒక పని ఉండాలి. అతను కంటిన్యూగా ఏదో ఒక పని ఉండాలి. ఆ జాతకుడికి పని లేకపోతే అతనికి అనారోగ్యం అన్నమాట. గుర్తుంచుకోండి. పని ఉంటే ఆడికి పని చేస్తాడు, పని చేయిస్తాడు. ఈ రెండు ఉంటాయన్నమాట. అలాగ ఉంటుంది అన్నమాట. మంచి కఠినాత్ముడు అనమాట. ఆ విధంగా ఉంటుంది ఆ జాతకుడు. మంచి బలిష్టంగా ఉంటాడు, బలీయంగా. మంచి జుత్తు, ఉంగరాల జుత్తు ఉంటుంది. మంచి బలహీనంగా ఉంటాడు. కనురెప్పలు అన్నీ చూసిన మంచి స్ట్రాంగ్గా ఉంటాడు కేతుగ్రహ జాతకుడు అనమాట. కానీ లేకపోతే వాడిని గుర్తించాలంటే కంటిన్యూగా ఏదో ఒక పని, పడుకున్న వరకు ఏదో ఒక పని చేసుకునే ఉంటాడు అనమాట. ఏ పనిలోనే ఉంటే ఆ పని చేసుకునే అదే పనిలా ఉండాలి అన్నమాట. అతని జాతకుడి యొక్క లక్షణాలు అలాగుంటాయి. ఈ విధంగా ఉంటే ఇది మీకు గుర్తుంచుకోండి. ఇందులో 1-2 రేఖలు కానీ చిన్నవి మరి భూతద్దం పెడితే కనిపిస్తాయి. నిడువుగా ఇలా ఉండాలి. ఈ జీవిత రేఖ కాక పక్కనే ఉండాలన్నమాట. ఆగున్నట్టుగా ఉంటే అతను కంపల్సరీ కేతు గ్రహ జాతకుడు అయి ఉంటాడు. మంచి బాగుంటుంది కూడాను. అతని జీవితం కూడా బాగుంటుంది. లైఫ్ మరి అంత పేదరికం ఉండదు. హ్యాపీగా జీవితం సాగుతుంది. అలాగుంటుంది అన్నమాట కేతుగ్రహం. అందరికీ నమస్కారం. ఉంటాను. వేరే దానిలో ఇంకో విషయం గురించి ఈసారి జీవిత రేఖ గురించే తెలుసుకుందాం. సరే, జీవిత రేఖ గురించి ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా ఎంతో కొంత ఉన్నదనిపిస్తుంటుంది. కాబట్టి జీవిత రేఖ గురించి తెలుసుకుందాం ఈసారి. అందరికీ నమస్కారం. ఉంటాను.